ఇంకొకసారి సమయం ఉంటే మల్లారెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, డాక్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారికి అంకితం చేసిన వారి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఒకటి చిన్నదండి. తను మా ఎంప్లాయీస్ అండి, యోయో ఎంప్లాయీ. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను ఇచ్చే నెల శాలరీ రాగానే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ విలేజ్కి ఖర్చు చేస్తుందండి. ఆ విలేజ్కి ఖర్చు చేస్తే తను ఇండిపెండెంట్గా, అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు 50 లక్షలు ఖర్చు చేసినా తను ₹1 ఖర్చు చేయకపోయినా తన 3 సంవత్సరాల సేవన గ్రామ ప్రజలు గుర్తించి తనను సర్పంచ్గా ఎన్నుకొని మళ్ళీ ఇక్కడికి పంపించారండి. అందరూ ఒకసారి క్లాప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎక్సలెంట్ స్టోరీ అండి, అది అద్భుతమైన కథ అండ్ రియల్ స్టోరీ. కంగ్రాచులేషన్స్. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకి రవీంద్ర రెడ్డి గారిని ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాజవర్ధన్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా మల్లన్న అందరు సర్పంచులకు సన్మానం చేస్తున్నారు. ఈ సర్పంచులందరూ కూడా తమ గ్రామాలలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉన్నా కానీ కూడా మీకంతా ఎటువంటి సహకారం కావాలన్నా మీరు ఓపెన్గా వచ్చి మా తోచినంత మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. బిఫోర్ వి ర్యాప్ అప్, మంజుల గారిని, ఎందుకంటే 33 డిస్ట్రిక్ట్ చాప్టర్లు బిల్డ్ చేసి డే అనక రాత్రి అనక నాతో పాటుగా 4 నెలల నుంచి పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ మంజుల గారు, మీ హెల్ప్ అన్బిలీవబుల్. ఒకసారి ఫైనల్ ర్యాప్ అప్ అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, కింద కూర్చున్నటువంటి అందరికీ నా నమస్కారాలు. నేను మీ మంజులారావు. ఈరోజు నిన్న అంగరంగ వైభవంగా మనం ఈ జీటీఏ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అందరూ ఇక్కడికి వచ్చున్నారు. దీని వెనుక ఎంతో శ్రమ, ఎన్నో రాత్రులు, ఎన్నో నెలలు నేను కష్టపడ్డానో అది లేకపోతే ఇష్టపడ్డానో ఒక వ్యక్తి ఆలోచన నాలో మేల్కొల్పింది. అది ఒక శక్తిలాగా నాకు తయారైంది. ఈరోజు నిజంగా మీ ముందు నేను నిల్చున్నానంటే మల్లా గారు నన్ను ఎంతో మంజు ఇది చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి 4 నెలల క్రితం ఒకరోజు చాలా ఒక 1 అవర్ వరకు